శ్రమలు ఎంతకాలం? రాజులు మారుతూ ఉన్నారు, రాజ్యాలు మారుతూ ఉన్నాయి, కానీ క్రైస్తవుల మీద శ్రమలు వస్తున్నాయి. మాకేంటి ఆదరణ, మాకేంటి నెమ్మది అన్నప్పుడు దేవుడు వారికి ఒక సింహాసనాన్ని వాళ్ళకి ఒక విజన్ లాగా, ఒక దర్శనంలాగా చూపిస్తున్నాడు. అది దేని తెలియజేస్తుంటే, మీ దేవుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా సింహాసనాసీనుడై ఉన్నాడు. అంటే ఆయన చేతిలో సమస్తము ఉన్నవి. ఈజ్ ఇన్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఆయన యొక్క చేతిలో ఉంది. ఆయన సార్వభౌముడు. రాజులకి కొంచెం అధికారం ఉందేమో, వాళ్ళు కొద్దిగా మనుషుల్ని కొంచెం వాళ్ళకున్న అధికారం చేతో శక్తి చేతో ఏదో చేయొచ్చు, కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు సేవిస్తున్న దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, నిరంతరము ఏలేటువంటి దేవుడు. మనం ఒక రోజున ఆయన యొక్క ఏలికలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆయన పరిపాలనకు మనం వెళ్ళబోతున్నాం. ఆయన రాజ్య సింహాసనంలోకి మనందరం కూడా భాగస్వాములు కాబోతున్నాం. ఆ రాజ్యంలో మనందరం